ఒక వందల మంది వేల మంది విద్యార్థుల్ని తయారు చేస్తున్నారు. ఉమ్. ఆ గురువుకే గనక ఈ చెప్పే ఈ వాస్తవాన్ని అది గనక ఉంటే ఆ, ఆ వేల మందికి ఒక తెలుస్తుంది కదా, అవును, మనం ఏంటి, మన చరిత్ర ఏంటి, అవును, మనం ఎలా ఉండాలి, ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి అనేది గనక ఒక గురువే చేయగలరు. అంటే ఒక విద్యావంతుడు ఒక 100 మంది విద్యావంతుల్లోకి ఒక 100 మంది విద్య లేని వాళ్ళకు కూడా అది తీసుకెళ్ళగలరు అవును, 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 సామాన్యులకి. అవును, అవును. అంటే ఈ మార్పు మనం సమాజంలో కొంత కనిపిస్తోంది మనకైతే. అది అది మొత్తం కనుక మారింది అనుకోండి సమాజము. మన వాళ్ళు ఏదో చెప్తుంటారు, భారతదేశం ఒకప్పుడు విశ్వగురువుగా ఉండేది, భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి శాసనం చేసేది, వాళ్ళందరికీ జ్ఞానాన్ని అందించేది, అలా అని చెప్తుంటారు. ఆ స్థాయికి మనం వెళ్ళవచ్చు, వెళ్ళాలి. నేను కూడా ఇప్పటికి కూడా ఎట్లా వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది అనేది నాకు కూడా కనిపిస్తుండదు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం ఆ దిశ వైపు వెళ్తున్నాము అని అంటున్నారు. అనిపిస్తే అదే ముందుకు నడిపిస్తుంది. అంటే మనకు తెలియదు, మనం ఇంటి చుట్టుపక్కల ఉన్నాం, వాళ్ళు దేశం అంతా తిరుగుతున్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళంతా మార్పు చూస్తున్నారు. వాళ్ళు ఇట్లాగా 50-60 సంవత్సరాలు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ జీవితానుభవంతో ఇదంతా మార్పు ఉంది, మనం అటు వెళ్తున్నాము. ఇది వైభవ్ ఈయన కూడా అన్నారు, నరేంద్ర మోడీ కూడా అంటారు, అమృత కాల్ పే హమ్ జా అమృత కాలం వైపు మనం వెళ్తున్నాము అని అంటున్నారు. మరి మనం చూడాలి. నిజంగానే ఈ సినిమా ఒక యొక్క ప్రభావం ఇలాంటి సినిమాలు రావాలి. ఎందుకంటే ప్రజల్ని ఆకర్షితులు ఎలా మీరైతే చెప్పారో, ఒక గురువు ఒక విద్యావంతుడిలో కనుక తెలుసుకోగలిగితే 10 మందికి చెప్పగలిగితే ఆ మార్పుని మనం కొంచెం త్వరగా చేయగలుగుతాము అని మీరు ఏమైతే చెప్పారో దట్ ఈస్ కరెక్ట్. అలాంటి విద్యావంతులు ఈ మాధ్యమం, ఈ సినిమా అనేది పవర్ఫుల్ మీడియం. ఈ మీడియం ద్వారా ఇలాంటి అనేక చిత్రాలు వాస్తవాల్ని మీరు చెప్పినట్టు 90% 99% వాస్తవమే ఉంది అని ఎక్కడైతే మీరు చెప్పారో దట్ ఈస్ ద బ్యూటీ. అంటే ఆ డైరెక్టర్ కానీ అందులో నటీనటులకు కానీ వాళ్ళ సాంకేతిక నిపుణులు కానీ రియలీ హ్యాట్స్ ఆఫ్. అవును, ఆ విషయంలో వాళ్ళకి మనం నమస్కరించాలి, నిజంగా నమస్కరించాలి వాళ్ళు. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఆఫ్ కోర్స్ దట్ ఈస్ దేనికైనా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరము. 4 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు 2 రూపాయలు ఆశించడం తప్పేం కాదు. కానీ దాంట్లో కూడా వాస్తవాన్ని చూపించడం, ఏదో ఫిక్షన్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ కాకుండా ఆ వాస్తవాన్ని చూపించడం. ఈ మధ్య ఒక వారం అయిందో మరి 10 రోజులు అయిందో వాళ్ళు చెప్పారు, అమెరికాలో సూపర్ మ్యాను, బ్యాట్ మ్యాను, ఇంకెవడో ఆ మ్యాను ఈ మ్యాను అని అంటారు, వాళ్ళన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్స్. అమెరికన్ హీరోస్ ఆర్ ఆల్ ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఫిక్షన్, అదంతా వాస్తవం కాదు. మనకి శివాజీ, శంభాజీ, గురు గోవింద్ సింగ్, అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, లేకపోతే ఇంకెవరు విజయనగర కృష్ణదేవరాయలు, లేదా హనుమంతుడు, శ్రీరాముడు, దీస్ ఆర్ అవర్ రియల్ హీరోస్. వాళ్ళకి మనకి ఇంత గ్యాప్ ఉంది. వాళ్ళకంతా ఫిక్షన్, వాళ్ళదంతా అది కమర్షియల్. మనకి వాస్తవమైనటువంటి హీరోస్ ఉన్నారు. అటువంటి చరిత్ర మంది. ఈ చావా సినిమా హీరోనే అన్నట్టున్నాడు అనుకుంటా, అతనే అన్నట్టున్నాడు ఈ మాట. నిజంగానే చాలా అసలు ఆ సినిమా చూస్తున్నంతసేపు అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలగాలి, అంతే కదా. ఇప్పుడు ఒక సినిమా ప్రమోషన్ కాదు, ప్రమోషన్ ఈజ్ నాట్ మ్యాటర్. అంటే ఇక్కడ మనం మా పదం మాత్రమే ఉపయోగించాలి, అంటే నలుగురికి పంచాలి, ఇది మంచి సినిమా వెళ్ళి చూడండి. చావా, మనం చావా అంటే ఇప్పుడు చావా మహారాష్ట్రలో జరిగింది, తెలంగాణ ఆంధ్రలో జరగలేదా? మాలిక్ కాఫర్ అనేటువంటి ఆయన వరంగల్ మీద దాడి చేసి వరంగల్ కోటలో ఉన్నటువంటి ప్రతాపరుద్రుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఒక 100 సంవత్సరాల పాటు ఇక్కడ మాటు మణిగినట్టుగా ఉండిపోయింది. ఆ సమయంలో ముసునూరి నాయకులు, ఈ ముసునూరు అనేది ఎక్కడుంది, విజయవాడ అవతల ఉంది, హనుమాన్ జంక్షన్ దగ్గర ఉంది ఆ ఊరు. అక్కడి నుంచి ప్రోలయ నాయకుడు, కాపాయ నాయకుడు అనే 2 రాజులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నుంచి వాళ్ళని తరిమేసి మొత్తము తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, చెన్నై దాకా, కర్ణాటక దాకా, విశాఖపట్నం దాకా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచి వాళ్ళు పరిపాలించారు. 50-60 సంవత్సరాలు పరిపాలించారు ముస్నూరు నాయకులు. వాళ్ళని ఎదుర్కొన్న వాళ్ళు ముస్లిమే వాళ్ళు తరిమేశారు. కానీ ఈ ముస్నూరు నాయకుల్ని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు?
ఈ దేవరకొండలో ఉన్నటువంటి రాజు ఏం లేదు. మీరు నమ్మరు, ఈ సంఘటనలు జరిగింది 700 సంవత్సరాలు అయింది. వాళ్ళు కమ్మ, వీళ్ళు కాపు, వీళ్ళు వెలమ, ఇంతే. ఇంకొకటి రెడ్డి. ఇది మనం విన్నాం కదా, రెడ్డి రాజులు, వెలమ రాజులు, కమ్మ రాజులు, ఇవన్నీ విన్నా. ఇదే ఈ కుల బేసిస్ మీద కొట్టుకొని వీళ్ళు ఒకరినొకళ్ళు కొట్టుకొని మళ్ళీ గోల్కొండని, మళ్ళీ ఈ తెలంగాణని, ఈ ఆంధ్రని మళ్ళీ ముస్లింలకు సమర్పించినటువంటి దౌర్భాగ్యం మనకి అవార్డు ఉంది. ఇవాళ కూడా మీరు చూడండి, అదే క్యాస్ట్ ఈక్వేషన్స్, కులాలు ఏం మారలేదు, అట్లాగే కొట్టుకుంటున్నారు. అంటే మనం ఇన్ని రోజులైనా కానీ, ఇన్ని సంవత్సరాలైనా కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, మన కులాల వారీగా చీలిపోవడం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి వాటిల్లో మీరు చూసినట్లయితే వీడు చిన్న పిల్లవాడు అండి, చిన్న పిల్లలు, వాళ్ళు స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, డిగ్రీ ఇంజనీరింగ్ తీసుకునే పిల్లలు, వీళ్ళేదో పెద్ద దేశభక్తి కోసం కాదు వీళ్ళు కొట్టుకునేది. రేవంత్ రెడ్డి అన్నట్టు వీళ్ళేదో దేశం పోయి అక్కడేదో యుద్ధాలు చేసి అట్లా వీళ్ళు చేయటం లేదు. వీళ్ళు ఒకటి సినిమాకు ఒకడు, ఆ నాగుబాబు సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, ఇంకేదో బాలయ్య బాబు సినిమా, ఇంకెవరిదో సినిమా, ఈ సినిమాల పేర్ల మీద వీళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, హీరోలు వాళ్ళు బాగానే. ఈ కింద ఉన్నటువంటి ఈ బ్యాచ్లు కొట్టుకొని వాడి సినిమా మీద వీళ్ళు రాళ్ళేసి, వీడి పోస్టర్ని వాడు చింపేసి, అంటే ఏంటి ఇదంతా? ఇంత చదువుకున్నా, ఇంత విజ్ఞానం వచ్చినా, మనమంతా ఒక దేశము, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. మన హీరోలు అంటే ఈ సినిమా హీరోలు కాదు, వాస్తవం నా దేశాన్ని ఇది పోయింది వాళ్ళకైతే. ఇంకా ఈ కుల వ్యవస్థలోనే కొట్టుకుపోతున్నటువంటి జాతి మన ఇంటి చుట్టుపక్కలే ఉంది, మన ఇంట్లో కూడా ఉందేమో మరి నాకు తెలియదు. ఇది మనం అందుకని దాన్ని రక్షించాలి. ఈ యాంగిల్లో సినిమాలు కూడా వర్క్ చేయాలి, జర్నలిస్టులు వర్క్ చేయాలి, చదువుకున్న వాళ్ళు వర్క్ చేయాలి. మీలా ఈ చదువుకుంటున్నాం అనుకుంటున్నటువంటి ఇట్లాంటి అజ్ఞానుల్ని, మూర్ఖుల్ని కూడా మనం సెట్ చేయాలి. చిన్న ఆ గీతను తుడపాలంటే తుడపక్కర్లే, దాని ముందు పెద్ద గీత గీయాలి. ఆ పెద్ద గీత ఏంటంటే మొత్తం అంతా హిందూ సమాజం, హిందూ దేశము, హిందూ ధర్మ రక్షణ, హిందూ సంస్కృతి పరిరక్షణ. ఈ యాంగిల్లో పనిచేసేటువంటి ఏ సంస్థకైనా మనం కళ్ళు మూసుకొని గుడ్డిగా సమర్థించేయాలి. ఎందుకంటే ఈ యాంగిల్లో పనిచేసేటువంటి సంస్థల్ని మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళకుంది ఐడియాలజీ, వాళ్ళకి ఐడియాలజీ ఉంది, వాళ్ళకి జ్ఞానం ఉంది, వాళ్ళకి ఆ దృష్టి ఉంది, అనుభవం ఉంది, మార్గదర్శనం చేసేటువంటి కేపబిలిటీ కూడా ఉంది. వాళ్ళని బలవంతం చేయాలంటే ఎట్లా అయితే శివాజీ ఒకడే రాజు, కానీ శివాజీ ఛత్రపతి కావడానికి వెనక తానాజీ ఉన్నాడు, యశోజీ ఉన్నాడు, నేతాజీ పాలుస్కర్ ఉన్నాడు, బాజీప్రభు దేశపాండే ఉన్నాడు, ఇట్లా అనేక మంది ఉన్నారు. శివాజీ ఒకడే, ఆయన గొప్పవాడే, కానీ వెనక ఉన్నటువంటి అనుచరుల దళము వాళ్ళ ప్రాణాలు త్యాగాలు పోయిన ఆయన ఛత్రపతి అయ్యాడు, ఆయన గొప్పవాడే, ఆయన వెనక ఉన్నటువంటి అనుచరులు. ఇవాళ మనమందరం కూడా ఆ అనుచరులు గట్టి ఉన్నారనుకోండి, నాయకుడు ఆటోమేటిక్గా వస్తాడు. అట్లాగే నాయకుడు గనక బలంగా గనక జనాల్లోకి తీసుకోగలిగితే, ఏ ఐడియాలజీని వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా సమాజం కూడా అటువైపు మొగ్గే అవకాశం ఉంది. అదే ఈ అంశాన్ని మనం చారిత్రకంగా ఆలోచించినట్లయితే ఈ సొసైటీని ప్రభావితం చేసేటువంటి అంశంలోనే అనేక ఉద్యమాలు నడిచినాయి భారతదేశంలో. సిక్కుల ఉద్యమం, వాళ్ళు ఏదో 10 మందిని పట్టుకోలే, వాళ్ళు సామాన్య ప్రజల్లోకి సిక్కుల ఉద్యమాన్ని తీసుకెళ్లారు 10 మంది గురువులు. బసవేశ్వరుడు ఆయన సామాజిక సమరసత ఈ అంశాన్ని తీసుకెళ్ళాడు. అయితే అన్ని కులాలు ఒకటి, ఎట్లాగా అందరూ కలిసి భోంచేయాలి, కలిసి ఉండాలనేది ఆయన. అంతే కాదు, మామూలు కుటుంబాలు, చెప్పులు కుట్టుకునేవాళ్ళు, బట్టలు తుక్కునేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని కలిపాడు ఆయన. అయితే శివాజీ కాలంలో మీకెందుకు ఈ పలనాడులో బ్రహ్మనాయుడు అని, బ్రహ్మనాయుడు ఏం చేశాడు, చాపకూడు అని చెప్పేసేసి అందరూ సామాజికంగా ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు కలిసి భోజనం చేయాలి అనేటువంటి ఒక సామాజిక సమరసత, సోషల్ యాంగిల్ని శివాజీ అక్కడ ఉన్నాడు, ఆయన వెనకాల అనుచరులు ఉన్నారు. కానీ సొసైటీని రెడీ చేయడానికి సమర్థ రామదాసు గ్రామంలో వెళ్ళి మల్లశాలలు పెట్టి, హనుమాన్ వ్యాయామశాలలు పెట్టి సొసైటీ కూడా రెడీగా ఉండాలి.
లీడర్ అవుతాడు కానీ సొసైటీ రెడీ మీరు ఇందాక ఏదైతే భగవద్గీతలో యుద్ధాయ కృత నిశ్చయం మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. సొసైటీలో అంటే Yes. సొసైటీ ప్రతి గ్రామం బలంగా ఉందనుకోండి, అలా ఇవాళ కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. సొసైటీ కనుక బలంగా ఉందనుకోండి, వాడు వీడు ఏం పిచ్చి పిచ్చి నాటకాలు ఆడినా, వాడు ఎవడెంత విద్రోహం చేసినా, ఇప్పుడు అమెరికా వాడికి కానీ చైనా వాడికి కానీ ఇంకెవరికైనా కానీ ఈ దేశాన్ని విఘటితం చేయాలంటే ఇక్కడ సొసైటీలో ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి సంస్థలు ఉన్నాయి, అవి గట్టిగా ఉన్నాయి, అవి గట్టిగా ఉన్నాయి. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు. మీరేందుకు మొన్న విజయవాడలో మీరు విజయశంకరరావమ్మా జనవరి 5 హైందవ శంకర హైందవ శంకరరావు చేస్తే ఎక్కడెక్కడో మూల గ్రామాల నుంచి వచ్చారట, లక్షల మంది వచ్చారు. కానీ అది సరిపోదు, అది సరిపోదు. కానీ ఏదో దేవాలయాల రక్షణకి హైందవ శంకరరావానికి వచ్చారు, ఇంకేదో రక్షణకి. అట్లాగా గ్రామంలో ఉన్నారనుకోండి, మన వారెవరు రాధా మనోహర్ దాస్ గారు, ఆయన చాలా చాలా బాగా చెప్తారు. సెటైరికల్ గా అంటే జనాల్లోకి తీసుకెళ్ళగలగాలి. అవును, ఆ పాండిత్యం ఉంది ఆయనకి. అవును అవును, చాలా గొప్ప వ్యక్తి. తర్వాత ఆయన ఇచ్చే ఉదాహరణలు కూడా ఈ లెవెల్లో ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి, గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి. అలాంటి వాళ్ళు మనకి మార్గదర్శనం చేసేవాళ్ళు మహారాజులు, వాళ్ళు అతరు అక్కడెక్కడో కూర్చొని మఠాల్లో మందిరాల్లో పూజలు చేసుకుంటూ, అది కాదు వీళ్ళు కావాలి. ఇలాగా సన్యాసి అంటే నిజమైన డెఫినేషన్, సమాజంలో మార్పు తీసుకొచ్చేవాడు. సన్యాసికి సన్నాసికి తేడా. అవునమ్మా.